నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటను ఆలకించారా? ఆ మాట వెనుకున్న ప్రేమను గ్రహిస్తున్నారా? నేను మిమ్మును చేర్చుకుందును, నేను మీకు తండ్రినై ఉందును, నేనే నిన్ను చేర్చుకుంటాను, నీకు తండ్రిగా ఉంటాను, ఆదరణకర్తగా ఉంటాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాను, నేను నీ తండ్రిని. ఏమండి, ఎంత ప్రేమగల దేవుడండి, ఎంత ప్రేమగల ప్రభు తెలియపరుస్తుంది. నేను నీకు తండ్రిని, నేను నిన్ను చేర్చుకుంటా, నేను నిన్ను అంగీకరిస్తా, నేను నిన్ను క్షమిస్తా, నిన్ను లేవనెత్తుతా, విడిచిపెట్టే దేవుడిని కాదు, తప్పక నిన్ను కనికరిస్తానని సూటిగా దేవుడు మనకు తన ప్రేమను తెలియపరుస్తున్నాడు కదా. నేనే నిన్ను చేర్చుకుంటా అంటున్నాడు, ఆయన చేర్చుకోబోతున్నాడు, ఆయన కనికరించబోతున్నాడు అనేది సత్యము. ఎంత ప్రేమ గల ఆ దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనిచ్చు శాంతి సమాధాన సంతోషాలు ఎందుకు పొందుకోకూడదు?